ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ పిల్లలు ఏంటి ఇలా సన్నగా ఉన్నారు, ఏంటి ఇలా అయిపోయారు, సరిగ్గా తిండి పెట్టడం లేదా, నువ్వేంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు అన్నారనుకోండి, వెంటనే వంట చేసిన గిన్నె ఉంటుంది కదా, ఆ ఫుడ్ పెట్టింది పిల్లల కోసం మీరు పెట్టాలని రెడీ చేసి ఉంటారు, ఆ గిన్నె వాళ్ళ చేతికి ఇవ్వండి. రోజు మీరు ఇదే టైంకి రావాలి, నా పిల్లలకి భోజనం పెట్టాలి, ఓకే, నా పిల్లలు పార్టీ చేస్తే డైపర్స్ చేంజ్ చేయాలి, నా పిల్లలకి డ్రెస్సెస్ చేంజ్ చేయాలి, వాడిని కేర్ తీసుకోవాలి, రాత్రిపూట అస్సలు నిద్రపోకుండా మమ్మల్ని సతాయిస్తుంటారు కదా, రాత్రిపూట వచ్చి నైట్ డ్యూటీ మీరు చేయండి ఇక్కడ అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అలా అంటున్నారంటే, అరే పిల్లలేంటి సన్నగా ఉన్నారు, పిల్లలేంటి ఇలా ఉన్నారు, అలా ఉండాలి, నువ్వు సరిగా చూసుకోవట్లేదు అన్నారనుకోండి, వాళ్ళు బాగా చూసుకుంటారు. అందుకని వాళ్ళని చూసుకోమని చెప్పండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కావాలంటే చూడండి, చేసి చూడండి, ట్రై చేసి చూడండి ఒకసారి. వాళ్ళు మీ గురించి ఎంత పట్టించుకుంటున్నారు, పక్కింట్లో ఉంటారు కదా, ఎంత రీసెర్చ్ చేస్తున్నారు మీ పైన. సో ఆ రీసెర్చ్ అంతా వృధా కాకూడదు కదా, అందుకని వాళ్ళ చేతికి మీ పిల్లల్ని మొత్తం